జీన్ పాల్ సార్త్రే అని ఒక ఫేమస్ ఫిలాసఫర్ ఉన్నాడు. అతను ఒక ఎగ్జిస్టెన్షియలిస్ట్. హీ వాజ్ అన్ ఎగ్జిస్టెన్షియలిస్ట్ అండ్ వన్ ఆఫ్ ద pioneers in 20th century French philosophy. And his notable work was Being and Nothing. So he gave greatest philosophy to the mankind. And he said many beautiful things which make, every individual think. వాళ్ళు చెప్పిన విషయాల గురించి ఇప్పటికీ ప్రపంచం ఆలోచిస్తుంది. మనలాగే వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారు, మనలాగే జీవించారు, కానీ మనకంటే ఉన్నతంగా ఎట్లా ఆలోచించగలిగారు, అంత అద్భుతమైన ఫిలాసఫీ ఎట్లా పుట్టింది, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఆలోచనలు. సో ఆల్ దీస్ థింగ్స్ స్టిల్ దే డూ ఎగ్జిస్ట్ అండ్ స్టిల్ ఇట్ మేక్ ద హ్యుమానిటీ థింక్ many a times that how these people pondered over all these ideas. సో ఈరోజు జీన్ పాల్ సార్త్రే నుంచి బయటికి వచ్చిన ఒక 5 or 6 ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్, హిజ్ ఫిలసాఫికల్ కోట్స్, వాటిని తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తా. అంటే హౌ ఐ అండర్స్టూడ్. సో అది మీరు కూడా దాన్ని విని ఎంజాయ్ చేయండి, ఆలోచించండి. The first and foremost statement I really liked is, words are loaded pistols. అంటే నీ పదాలనేవి గుళ్ళు నింపిన తుపాకులు లాంటివి. ఒక ఫేమస్ సేయింగ్ ఉంది, అదేమిటంటే తుపాకి నుంచి బయటకు వచ్చిన గుండు, నోటి నుంచి బయటకు వచ్చిన మాట ఎనికి రావు తిరిగి. అట్లాగే టూత్పేస్ట్ నుంచి బయటకు వచ్చిన టూత్పేస్ట్ కూడా. సో కానీ టూత్పేస్ట్ వల్ల ఎవరికి ప్రాబ్లం రాదు, యుద్ధాలు రావు. బట్ ఒక్క తుపాకీ గుండు పేలడం వల్ల యుద్ధాలు జరిగాయి. ఒక తుపాకీ కోసం, తుపాకీ గుండు కోసం మారణ హోమాలు జరిగాయి. నువ్వు ఫస్ట్ కాల్చావు, నేను ఫస్ట్ కాల్చాను అన్న కాంటెక్స్ట్లో యుద్ధాలు జరిగాయి. అట్లాగే ఒక మాట వల్ల యుద్ధాలు జరిగాయి. మాటల వల్ల కుటుంబాలు కోల్పోతున్నాం, మాటల వల్ల అశాంతి అంతా బాగుంది. ఒక్క రాంగ్ మాట వేసావా, యూ హ్యావ్ థ్రోన్ సంథింగ్ పాయిజన్ కైండ్, కథం, నాశనం అయిపోతుంది. సో వర్డ్స్ ఆర్ లోడెడ్ పిస్టల్స్. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అంటే నీ పదాలు చాలా శక్తివంతమైనవి, తుపాకీలో ఉన్న గుళ్ళలాగా ఊరికే పేల్చకు సుమా అంటున్నాడు. అండ్ జీన్ పాల్ సార్త్రే చెప్పిన ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే, ఐ వాంట్ టు లీవ్, టు గో సమ్వేర్ వేర్ ఐ షుడ్ బి రియల్లీ ఇన్ మై ప్లేస్, వేర్ ఐ వుడ్ ఫిట్ ఇన్, బట్ మై ప్లేస్ ఈజ్ నో వేర్, ఐ ఆమ్ అన్వాంటెడ్. ఆహా, క్యా బాత్ హై. ఏం చెప్పాడు తెలుసా మధు? ఒక్క నిమిషం ఉన్నది, కంటిన్యూ. రమకాంత్, న్యూ మార్కెటే. సో ఏమన్నాడంటే, ఐ వాంట్ టు లీవ్, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అదే టు గో సమ్వే వేర్ ఐ షుడ్ బి రియల్లీ ఇన్ మై ప్లేస్. ఎక్కడన్నా పోదాం అనుకుంటున్నా, అది నాకు నచ్చిన ప్లేస్ అయితే చాలు. వేర్ ఐ వుడ్ ఫిట్ ఇన్, ఎక్కడైతే నేను ఫిట్ అవుతానో అక్కడికి పోదాం అనుకున్నా. బట్ మై ప్లేస్ ఈజ్ నో వేర్, నాకంటూ ఒక ప్లేసే లేదు. ఐ ఆమ్ అన్వాంటెడ్, అంటే నేను ఎవ్వరికి కావలసిన వాడిని కాదు. ఇది సమస్త మానవజాతికి అది ఇప్పుడు ఇన్ని కోట్ల ఇండ్లు ఉన్నాయి భూమి మీద, నీ ఇల్లు ఒక్కటే, అందులో కూడా నువ్వు ఉండలేకపోతున్నావు. సో దాదాపు 90% ఆఫ్ ద హ్యూమానిటీ ఆర్ ఆర్ఫన్స్, అన్నీ ఉన్న అనాథలు. ఇంకొక మాట అన్నాడు, యూ మస్ట్ బి లైక్ మీ, యూ మస్ట్ సఫర్ ఇన్ రిథమ్ అన్నాడు. అంటే నువ్వు నాలా ఉండాలనుకుంటే నీలో ఉన్న బాధని ఒక లయలో అనుభవించు, అంటే హార్ష్గా తీసుకోకు. ఇంకొక మంచి ఐ గురించి ఒక మాట చెప్పాడు, ఐ ఎగ్జిస్ట్, ఇట్ ఈస్ సాఫ్ట్, సో స్లో. అంటే నేనున్నాను, అది చాలా సాఫ్ట్గా ఉంది, శుతిమెత్తగా ఉంది,
ఎంత శుతిమెత్తగా ఉంది, అట్లాగే చాలా నెమ్మదిగా ఉంది. అండ్ లైట్, చాలా కాంతివంతంగా కూడా ఉంది. ఇట్ సీమ్స్ యాజ్ దో ఇట్ సస్పెండ్స్ ఇన్ ద ఎయిర్, ఇట్ మూవ్స్. అది ఎలా ఉందంటే అసలు ఉన్నట్టే లేదు, గాలిలో మాయమైపోయినట్టుంది. అండ్ ఇట్ మూవ్స్, కానీ కదులుతూ ఉంది. అసలు జీవితం యొక్క మూలాన్ని ఎంత సరళంగా ఎంత గొప్పగా చెప్పాడు జీన్ పాల్ సార్త్రే. ఇప్పుడు బీయింగ్ అండ్ నథింగ్ అనేది పుస్తకం, ఇట్స్ ఏ బిగ్ బుక్ దట్ డెలివర్స్ వెరీ ప్రొఫౌండ్ ఫిలాసఫికల్ అండర్స్టాండింగ్. సరే, అంత పెద్ద పుస్తకం మనం చదవలేకపోయినా మనకున్న సమయాభావం వల్ల, మనకున్న ర్యాట్ రేస్ బిజీ షెడ్యూల్ వల్ల, అట్లీస్ట్ సెర్చ్ ఇన్ ద వికీపీడియా, టైప్ బీయింగ్ నథింగ్ ఎసెన్స్ ఆర్ బీయింగ్ నథింగ్ సమ్మరీ ఆర్ సినాప్సిస్. 2 or 3 పారాగ్రాఫ్స్ ఉంటాయి, లేకపోతే 2 or 3 పేజెస్ ఉంటుంది. జస్ట్ అండర్స్టాండ్ వాట్ దట్ మ్యాన్ హ్యాడ్ ట్రైడ్ టు కన్వే టు దిస్ హోల్ వరల్డ్. ఒక మనిషి పుట్టి హాయిగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ అట్లా చచ్చిపోవచ్చుగా, ఓ ఐస్ క్రీమ్ తిని, రోడ్డు మీద బజ్జీ తిని. ఎందుకు చెప్పారు వాళ్ళంతా? దే ఆర్ రియల్ కంపాషనేట్ పీపుల్. అరే పరిశాన్ కాకండిరా, హాయిగా బతకండిరా అని చెప్పడానికి ఓ పద్ధతి ఎంచుకున్నారు. ఇంకొక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అన్నాడు జీన్ పాల్ సార్త్రే, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ఫిగర్డ్ అవుట్. అన్నీ తెలుసుకోబడ్డాయి, ఒక్కటి తెలుసుకోబడలేదు, ఎక్సెప్ట్ హౌ టు లివ్, ఎలా జీవించాలో తెలుసుకోలేదు అంతే. ఫోన్ ఎలా పనిచేయాలో తెలుసుకున్నాడు, మెట్రో ఎక్కడ తెలుసుకున్నాడు, ఈ దేశం ఎక్కడ, ఆ దేశం ఎక్కడ, ఎక్కడి నుంచి సూర్యునికి ఎంత దూరం, సూర్యుడి నుంచి ఎంత కాంతి వస్తుంది, ఎన్ని కాంతి సంవత్సరాలు, ఎవ్రీథింగ్ మ్యాన్ ఫిగర్డ్ అవుట్. బట్ వన్ థింగ్, ఎలా జీవించాలో తప్ప అన్నీ తెలుసు. ఒక ఓల్డ్ సామెత ఉంది మధు, అదేమిటంటే 99 మనుషులు ఎట్లా జీవించాలో ఆలోచిస్తూ ఉంటారు, కొందరు ఆలోచించకుండా జీవిస్తారంతే. ఇంకొక బ్యూటిఫుల్ స్టేట్మెంట్, ఐ రియలీ లైక్ ద స్టేట్మెంట్, బీయింగ్ ఈజ్ బీయింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు భాషలో ఇలా వాడతాం, బీయింగ్ ఏ డాక్టర్, బీయింగ్ ఎన్ ఆర్టిస్ట్, బీయింగ్ ఏ సైంటిస్ట్. అంటే డాక్టర్ అయినందుకు, సైంటిస్ట్ అయినందుకు, అంటే ఒక స్థితి పరిపూర్ణతకు చేరుకుంది. దట్ ఈస్ బీయింగ్ అనమాట. బీయింగ్ అంటే ఒక కంప్లీట్నెస్. దాంట్లో తీసేది లేదు, జోడించేది లేదు, దాంట్లో ఎక్కువ లేదు, తక్కువ లేదు, అది మంచిగా లేదు, చెడ్డగా లేదు, పరిపూర్ణంగా ఉంది బీయింగ్. అందుకే హ్యూమన్ బీయింగ్ అన్నారు. కానీ ఇన్ రియాలిటీ వీఆర్ నాట్ బీయింగ్స్. వీఆర్ అంటే వీ కాదు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. మిగతా వాళ్ళంతా బికమింగ్స్, అంటే ఇంకా వాళ్ళు అవ్వాలని ట్రై చేస్తున్నారు, ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా డబ్బు కావాలి, ఇంకా అందం కావాలి, ఇంకా పేరు కావాలి. స్టిల్ నీ డబ్బా నిండలే. ఇప్పుడు నేను చెప్తున్నా, ఐఎమ్ ఏ బీయింగ్, ఐఎమ్ ఏ హ్యాపీ మ్యాన్, ఇలాగే జీవితం ఉన్నా ఏమి కాదు అని తెలుసుకున్నా. ఇది ఎవరికో ప్రూవ్ చేయడానికి చెప్పట్లే, ఉంది కాబట్టి చెప్తున్నా. సో జీన్ పాల్ సార్త్రే ఏమంటే బీయింగ్ ఈజ్ బీయింగ్. బీయింగ్ అనే దానికి ఒకవేళ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఏమిటంటే ఉంది అని, ఉండటం అని. బీయింగ్ ఈజ్ బీయింగ్, బీయింగ్ ఈజ్ ఇన్ ఇట్ సెల్ఫ్, దానికదే ఉంది. బీయింగ్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, ఏది ఉందో అదే అది. దీన్నే మార్చి అయన్ ర్యాండ్ చెప్పింది, ఏ మ్యాన్ ఈజ్ ఎన్ ఎండ్ టు హిమ్సెల్ఫ్, అంటే దానికదే పరిపూర్ణం. ఒక మనిషి, ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, అది ఎప్పుడు లాంగ్ బ్యాక్, సమ్వన్ ప్రింటెడ్ ఇన్ దేర్ బుక్స్ లాంగ్ బ్యాక్. అదేమిటి? ఎట్ ద మోస్ట్ వాట్ యూ కెన్ డూ హియర్, అంటే ఇక్కడ ఏం చేస్తావు, నువ్వు చేసే పెద్ద పీకే కార్యక్రమం ఏంటంటే టు సాటిస్ఫై యువర్ సెల్ఫ్. నువ్వు తృప్తిపరచుకోవడానికి నువ్వు చేసే దందా అంతా. నువ్వు ఏం చేసినా నీ తృప్తి కోసమే చేస్తున్నావు, నీ సంతోషం కోసమే చేస్తున్నావు, అంతకుమించి ఏం చేస్తున్నావు డాడీ. లాస్ట్ ఇంకొక స్టేట్మెంట్, ఇది చాలా ప్రొఫౌండ్ స్టేట్మెంట్. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ నాట్ వాట్ హ్యాపెన్స్ టు అస్. అంటే మనకేం జరుగుతుందో అన్నది ముఖ్యం కాదు, మనకేం జరుగుతుందో అన్నది ముఖ్యం కాదు, బట్ హౌ వి రెస్పాండ్ టు వాట్ హ్యాపెన్స్ టు అస్. మనకి ఏదైనా జరిగినప్పుడు మనం ఎట్లా స్పందిస్తామన్నది ముఖ్యం. సో జరగడం ముఖ్యం కాదు. ఇప్పుడు హఠాత్తుగా జ్వరం రావచ్చు హఠాత్తుగా. ఇప్పుడు వాడుతున్న ఫోను రికార్డ్ చేస్తున్న తుప్పుకున్న కింద పడి అద్దం పగలొచ్చు.
ఈ బల్బు టప్పుకున్న వేలి నా బాడీ అంతా అదేమంటారు అద్దముకి గుచ్చుకో, ఏమైనా జరగవచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇప్పుడే కరెంట్ పోవచ్చు, ఇప్పుడే వర్షం రావచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఏం జరిగినా సరే దాన్ని నువ్వు ఎట్లా చూస్తున్నావు, దాని పట్ల నీ స్పందన ఎట్లుంది, అది పగిలింది, అయిపోయాడు, చచ్చిపోయాడు వాడు. రెండోవాడు అసలు నీకు పట్టుకోవడానికి రాదు, చేత కాదు, అవల. మూడోవాడు నేను అందుకే నీలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయను, నీ జాతి నీ కులం మీరంతా ఇంతే అని. ఒకడేం చేశాడు, చేయి జారిందా, సరేలే రిపేర్ చేయించుకురా, ఇప్పుడు రికార్డ్ చేసి ఉందా చూడు. అట్లా అంటే నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు అన్న చోట మనిషి ఉన్నాడు. సో జీన్ పాల్ సార్త్రే చాలా చక్కటి ప్లే రైట్, మంచి ఫిలాసఫర్. ఇప్పుడు కోట్స్ ఆఫ్ ముషిన్ అని ఒక బుక్ రాస్తున్నా. ఐఎమ్ రైటింగ్ ఏ బుక్, యూ కెన్ బీ పార్ట్ ఆఫ్ దట్ బుక్ ఇన్ ద ఫ్యూచర్. ఈ సంవత్సరంలో ఆ పుస్తకం తీసుకొస్తాను. అందులో జీన్ పాల్ సార్త్రే రాసిన ఒక స్టేట్మెంట్ మీద బ్యూటిఫుల్ డ్రాయింగ్ వేసి ఐ హ్యావ్ ఎలాబొరేటెడ్ ఎ లిటిల్. అందులో 100 మంది ఫిలాసఫర్స్ వాళ్ళు ఇచ్చిన 100 స్టేట్మెంట్స్, ఆ 100 స్టేట్మెంట్స్ గురించి నేను రాసిన వ్యాఖ్య, ఆ 100 మంది ఫిలాసఫర్స్ యొక్క వెరీ ఇంట్రెస్టింగ్ డ్రాయింగ్స్. అంటే వేర్ ఐ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్, వేర్ ఐ హ్యావ్ ప్రజెంటెడ్ ఇన్ మై అబ్సల్యూట్ ఫ్రీడమ్. నాకు వాళ్ళ పట్లున్న ఒక సహజమైన ఇష్టాన్ని నేను నా యొక్క గీతలతో ఎట్లా వ్యక్తపరిచాననే కాంటెక్స్ట్ అది. మళ్ళీ మరొక ఆసక్తికరమైన ఫిలాసఫరు అతను చెప్పిన సత్యాలు. ఈ కాంటెక్స్ట్ ఇలా చెప్పడానికి కారణం, సరే జీన్ పాల్ సార్త్రేలా మనం మారాలని కాదు, కానీ ఆ ఇంగ్లీష్ని కొందరన్నా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనకు స్కూల్లో టీచర్ ఉంటాడు, టీచర్ లేకపోయినా ఇంట్లో గూగుల్లో చదువుకోవచ్చు. కానీ దాని మూలం తెలియాలంటే ఎవరో చెప్తున్నప్పుడు మనం వింటే మన ఆర్గాజం స్పందిస్తుంది. నేను చేయడానికి కారణం అది. సో ఊరికే చదివితే ఎక్కదు. అట్లా కాకుండా ఒక స్టేట్మెంట్ చదివి దాన్ని కాస్త తెలుగులో ట్రాన్స్లేట్ చేసి దాన్ని కొంచెం ఎలాబొరేట్ చేసి దాన్ని నవ్వుకొని then it gets settled in our brains. Then slowly we'll get little courage to implement that as well. అంతకుమించి ఏం లేదు. So I just bow down from here to the creativity which dwells in all of us, to the patience which dwells in all of us. Do accept. Risa Rasoisa. See you again.